హే హాయ్ ఎవరు నేను క్రియేటర్ మీ అందరూ తెలుసుకుని నా స్టడీస్ కోసం ఇప్పుడు చెప్పలేదు కదా. నా స్టడీస్ మధ్యలో ఆపేసి నా ఆపడానికి రీజన్ అంటే నా ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో నా థింకింగ్స్ నా థాట్స్ మొత్తం టోటల్ గా చేంజ్ ఉండేది. అందరూ హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి హ్యాపీగా ఇంటికి వస్తుంటే నేను మాత్రం లోన్లీగా ఫీల్ అయ్యాను. నా థింకింగ్స్ ఎలా అంటే స్టడీ మొత్తం మానేసి నేను వర్క్ చేద్దాం, వర్క్ వచ్చిన మనీతో చిన్నగా నేను బిజినెస్ చేద్దాం అని. కొన్ని చూస్తే మా డాడీకి చదివించే స్తోమత లేదు అంటాం లేదు. నేను చదువుతానంటే అప్పు చేసి నా ఫీజు కడతాను. కానీ అప్పట్లో నాకు స్టడీస్ వాల్యూ అసలు తెలియదు. ఇక చూసి ఒక రోజు మమ్మీ డాడీకి ఇద్దరికి చెప్పేసి నాకు స్టడీస్ ఎక్కట్లేదు, ఇక్కడ నుంచి మొత్తం చదువు ఆపేసి ఏదైనా వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను చెప్పేసరికి వాళ్ళిద్దరికి మినీ హార్ట్ అటాక్ వచ్చేసి వాళ్ళిద్దరు బాధ నుంచి బయటకు రావడానికి దగ్గర 1 year పట్టి నేను తర్వాత ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ఏ వర్క్ చేసినా నాకు ఆల్రెడీ నేను నిలబడిపోతానని చిన్న హోప్ ను వాళ్ళకి రప్పించాను. బట్ ఇక్కడ స్టడీ మ్యాటర్ బయటకి ఎందుకు వచ్చిందంటే 9 weeks బ్యాక్ ఒక సబ్స్క్రైబర్ నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. నా స్టడీస్ కోసం అడిగినారు. ఆమె చెప్పే నా స్టడీస్ మధ్యలో స్టాప్ చేశారు. తనేమంటున్నారంటే మీరు ఎక్కువగా వీడియోస్ లో ఎడ్యుకేషన్ కోసం చెప్తారు కదా, నువ్వెందుకు స్టాప్ చేసావు నన్ను అడిగినారు. ఓ విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. చదువుకున్నోడు కంటే చదువుకోలేనోడికి ఎక్కువ స్టడీ వాల్యూ తెలుస్తుంది. రాందా ట్రావెలర్ అని మన తెలుగు యూట్యూబర్ బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు అన్నను కూడా సేమ్ ఇలానే క్వశ్చన్ చేసి అడిగారంట. మన వీడియోలో వాడిని చదువుకోమని చెప్పావు, నీకు చదువు ఉందా అని. నేను చదువుకోలేదు, నాకు చదువు లేదు, అందుకే చదువు విలువ తెలుసు నాకు లేదు కాబట్టి. లేనోడికే తెలిసింది అంటారు విలువ. అందుకే చదువుకోండి, ఆ పిల్లలకే కాదు మీకు కూడా చెప్తున్నా.